గౌరవనీయులైన సిఎండి గారు చెప్పినట్టు మా ఐసీఎల్ ఫిన్కార్ప్ సంస్థ గత 35 ఏళ్లుగా ఈ బిజినెస్లో ఉంది. ఇప్పుడున్న స్కీమ్ ఏదైతే ఉందో దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో దాంట్లో ఏంటంటే ఇది ఎన్సిడి నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ అని, ఇది 7th ఇష్యూ. మేము గతంలో కూడా ఇటువంటి ఇష్యూస్ మార్కెట్లో తెచ్చాము. దీనికి సంబంధించిన వివరాలు ఏవైతే ఉన్నాయో మీకు మరొకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఫేస్ వాల్యూ వచ్చేసి 1000 రూపీస్, మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 10,000 రూపీస్. ఈ ఇష్యూ నవంబర్లో ఓపెన్ అవుతుంది. 17th నుంచి 28 దాకా ఈ ఇష్యూ ఉంటుంది. ఈ ఇష్యూలో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈ ఇష్యూలో ఇన్వెస్ట్ చేయాలి అంటే మీకు ఒక డిమాట్ అకౌంట్ ఉండాలి, బ్యాంక్ అకౌంట్ కంపల్సరీ, ఎందుకంటే బ్యాంక్ అకౌంట్ నుంచే మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయగలరు. దీని తాలూకా రిటర్న్ ఏదైతే ఉందో మీకు మామూలుగా ఇన్వెస్ట్ చేసినప్పుడు, డిపాజిట్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు మీకు ఇంట్రెస్ట్ రేట్ అని వస్తుంది కదా, అట్లాగే కూపన్ రేట్ అంటారు. కూపన్ రేట్ అని ఉంటుంది. సో ఆ రేట్ వచ్చేసి మ్యాక్సిమం 12.62%. ప్లస్ దీన్ని వివిధ డ్యూరేషన్స్లో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. 13 నెలల నుంచి 70 నెలల దాకా, 70 months దాకా మీరు డ్యూరేషన్ చూస్ చేసుకోవచ్చు. ఏదైతే 70 నెలలు ఉందో దాంట్లో మీకు మ్యాక్సిమం రిటర్న్స్ 12.62% మీకు వస్తుంది. మీ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ఏదైతే ఉందో అది డబుల్ అవుతుంది. సో టెన్యూర్ వైజ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆల్రెడీ డీటెయిల్స్లో పబ్లిష్ చేశారు. మినిమం 13 monthsకి వచ్చేసి 10.5%, మ్యాక్సిమం 70 monthsకి వచ్చేసి 12.62%. సో ఇది డీటెయిల్స్. సో ఈ అమౌంట్ ఏదైతే మీరు ఇన్వెస్ట్ చేస్తారో, అంటే మీకు ఒక డౌట్ ఉండొచ్చు, మేము ఇన్వెస్ట్ చేస్తున్నాము, మీరు చేసేది ఏంటి ఆ అమౌంట్తో అని. సో ఈ అమౌంట్ని మేము మొబిలైజ్ చేసి ఇన్వెస్ట్మెంట్గా ఈ అమౌంట్ని మళ్ళీ మా బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తాము. ఇప్పుడు మేము మా బిజినెస్ చూస్తే మేజర్గా మా బిజినెస్ వచ్చేసి గోల్డ్ లోన్స్. ఏదైతే కస్టమర్స్ వచ్చి గోల్డ్ కుదవ పెడతారో, కుదవ పెట్టిన తర్వాత వాళ్ళకి ఆ గోల్డ్ ఎగెయిన్స్ట్ మేము రుణంగా ఈ అమౌంట్ని ఇస్తామన్నమాట. సో ఇందులో వేరే వేరే స్కీమ్స్ ఉంటాయి గోల్డ్ లోన్స్లో. ఆ స్కీమ్స్కి సంబంధించినట్టుగా లోన్స్ ఇస్తూ ఉంటాం. సో బేసికల్గా మీరు ఇన్వెస్ట్ చేసే అమౌంట్ ఒక సెక్యూర్డ్ లెండింగ్ పర్పస్కి మేము యూస్ చేస్తున్నాం. అది మీరు అర్థం చేసుకోవాలి. సో మీరు మరిన్ని వివరాలు కావాలంటే, మీకు ఏమైనా డౌట్లు ఉంటే మీరు క్లారిఫై చేసుకోవచ్చు. ఇంగ్లీష్, తెలుగులో ఎలా వీలుగా ఉంటే అలా మేము మీకు రెస్పాన్స్ ఇవ్వగలం. థ్యాంక్ యూ. Proud to announce the launch of its aggregate up to 100 crores latest secured NCD, opening on coming 17th November 2025, and our growing presence spans 10 states now: Kerala, Tamil Nadu, Andhra Pradesh, Telangana, Karnataka, Maharashtra, Odisha, Gujarat, West Bengal, and Goa. And we are plan to operate Delhi and Rajasthan within next month. That is Delhi, Rajasthan, and Bihar also. Steadily towards establishing a pan-India footprint, the acquisition of Salem Road Investment, BSC listed company. That's also NBFC with a 95 years old in Calcutta-based company, has further reinforced our position in the financial sector. The purpose of this press meet only to announce our 7th issue of secured NCD. If any queries, ask to us. Thank you. ఇంతకు మునుపు మీకు చెప్పినట్టుగా ఐసీఎల్ ఫిన్కార్ప్ సంస్థ ఒక ఆర్బీఐ అప్రూవ్డ్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ. ఇందులో భాగంగా ఏంటంటే మేము మా బిజినెస్ పరంగా 7వ విడతలో ఒక ఎన్సిడి ఇష్యూ ప్రవేశపెడుతున్నాం. అది November 17th నుంచి November 28th దాకా ఉంటుంది. ఈ పర్టికులర్ వ్యవధిలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. 10,000 మినిమం అమౌంట్ ఇన్వెస్ట్ చేయాల్సింది 10,000 రూపాయలు. మొత్తం ఇష్యూ వాల్యూ వచ్చేసి 100 కోట్లు. సో దీనికి సంబంధించి మీకు మినిమం ఒక బ్యాంక్ అకౌంట్ ఉండాల్సిన అవసరం ఉంది.
ప్లస్ ఒక డీమ్యాట్ అకౌంట్ కూడాను అవసరం ఉంది. సో ఇందులో మీరు ఇన్వెస్ట్ చేసిన రుసుము ఏదైతే ఉంటుందో ఆ రుసుము మేము మా ప్రైమరీ బిజినెస్ ఏదైతే ఉందో గోల్డ్ లోన్ బిజినెస్ దాంట్లో ఉపయోగిస్తాము. ప్లస్ ఈ పర్టికులర్ ఇష్యూకి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే ఈ పర్టికులర్ ఇష్యూకి మాకు సెబీ నుంచి ఒక పర్టికులర్ అప్రూవల్ ఉంది. ఆ అప్రూవల్ ప్రకారంగా ఆ నామ్స్ ప్రకారంగా మేము ఈ ఇష్యూని ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులో మీకు ఇన్వెస్టర్కి సంబంధించిన బెనిఫిట్స్ చూస్తే ఇన్వెస్టర్స్కి ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ బెనిఫిట్ ఉంటుంది. ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో ఎంత వ్యవధిలో చేస్తారో దానికి తగ్గట్టుగా రిటర్న్స్ ఉంటాయి. 13 నెలల నుంచి 70 నెలల దాకా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. మినిమం ఇంట్రెస్ట్ మీకు 13 నెలల్లో చూస్తే 10.50%. అదే మీరు 70 నెలలకి ఇన్వెస్ట్మెంట్ చేస్తే 12.62% మీకు రిటర్న్ అనేది ఇందులో వస్తుంది.